సమస్య ఏంటో చెప్పండి. మా చుట్టాలు అతనికి మా వాళ్ళకి ఒకరికి డబ్బులు కావాలంటే వాళ్ళ సిస్టర్ దగ్గర 1,00,000 రూపాయలు ఇప్పించింది. కొట్టడం, ఇక పైసలు తీసుకురాలేదని అలా 2012 నుంచి ఎప్పటిదాకా హెరాస్మెంట్ చేశాడు? ఇప్పుడు దాకా కూడా మేడం. ఇది ఆ 2 విషయాలు పట్టుకున్నా. ఇక వాళ్ళందరి గొడవలలో నన్ను టార్చర్ పెడుతుంది. రోజు కొట్టడం, వేరే మిల్లు దగ్గర వేరే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. వేరే ఆమెని రిలేషన్ లో ఉండి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. 2014-16లో తెలిసింది. 16లో ఇల్లు అమ్మినాం, ఆమె ముందే తెలిసింది. ఇక తెలిసిన తర్వాత అడిగితే నా ఇష్టం, నేను అట్లనే పోతాను, నీకు ఇష్టమైతే ఉండు, లేకుంటే ఇంట్లోంచి వెళ్ళిపో. సరే, ఆవిడెవరో దొరికిందో వెళ్ళి 4 పీకేవని? నేనేం పీకలేదు, నాకు భయం అవుతుంది. ఆయన వచ్చిందంటే నాకు వణుకుడు వస్తుంది. మిల్లులో పని చేస్తుంది. ఈయన ఒక పని ఆయన, ఆవిడ ఒక పని ఆవిడ, వీళ్ళిద్దరూ జెట్ అయ్యారు. ఆవిడకి పెళ్ళై భర్త లేడంట, చనిపోయిండు. యాక్చువల్లీ తను వేరే వాళ్ళని మెచ్చుకున్నాడు. ఎప్పటి నుంచి? నియర్లీ మాకు ఊహ తెలియనప్పటి నుంచి బూతులు తిడతాడంట. చాలా మాతో కూడా తిడతాడు. అసలు యాజ్ ఏ ఫాదర్ గా తన రెస్పాన్సిబిలిటీ ఒక్కటి కూడా మెయింటైన్ చేయడు. మాకు ఏం అక్రమ సంబంధాలండి బాబు, చిరాకు వచ్చేస్తుంది. కొన్ని రోజులు మేము ఎపిసోడ్ చేయలేము, ఎందుకంటే అక్రమ సంబంధాలు తప్పు అని చెప్తుంటే అక్రమ సంబంధాలు పెట్టుకుని జనాలు లేపేస్తున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని. నమస్తే, సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మేడం నల్గొండ జిల్లా నుంచి ఒక ఆవిడ వచ్చారు, బట్ ఆవిడ పేరు చెప్పడం కూడా ఆవిడకి ఇష్టం లేదంట. అసలు ఆవిడకి వచ్చిన సమస్య ఏంటో అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. చెప్పండి అమ్మా, మీరు పేరు చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పేరేం చెప్పక్కర్లేదు, మీ సమస్య ఏంటో చెప్పండి. 98లో పెళ్ళైంది మేడం. అయితే అరేంజ్ మ్యారేజే. అతను కూడా వాళ్ళది వేరే ఊరు, ఆంధ్ర. అయితే మా ఊర్లోనే ఉండేవాడు. అయితే మిల్లు ఫీల్డ్, మా అన్నయ్య వాళ్ళకి కూడా మిల్లు ఫీల్డ్ ద్వారా తెలిసిన అతను మ్యారేజ్ చేసుకున్నా. అయితే తర్వాత ఒక 4-5 ఇయర్స్ దాకా మంచిగానే ఉన్నాం. అంటే పాప పుట్టింది 5 ఇయర్స్కి. ఒక 10 ఇయర్స్ వరకు మంచిగా ఉన్నాం మేడం. ఇద్దరం కష్టపడ్డాం, ఇద్దరం డబ్బులు సంపాదించుకొని మంచిగా హ్యాపీగా ఉన్నాం. అయితే తర్వాత మా చుట్టాలు అతనికి మా వాళ్ళకి ఒకరికి డబ్బులు కావాలంటే వాళ్ళ సిస్టర్ దగ్గర 1,00,000 రూపాయలు ఇప్పించింది. మీ చుట్టాలు అతనికి మీ ఆయన ఇప్పించారా? అంటే మా వారి సిస్టర్ దగ్గర మా చుట్టాలయనకి పైసలు కావాలంటే వడ్డీకి తీసుకున్నారు. మీ ఆడపడుచుని ఎవరు అడిగారు? మీ ఆయనే కదా అడుగుంటాడు, ఆవిడ వాళ్ళ చుట్టాలు అని కావాలని. ఎవరైతే అప్పు కావాలన్నాడో ఆ వ్యక్తి మీ ఆయన్ని డైరెక్ట్ గా అడిగాడా? చుట్టరేకంతో నీ ద్వారా అడిగిచ్చారు? ఆయననే అడిగారు. నీకు సంబంధం లేదు ఈ అప్పుకు? ఆయన వచ్చిండు, అడిగిండు, తనకు కావాలంటే వాళ్ళ సిస్టర్ ద్వారా చూసుకున్నారు. నేను అక్కడే ఉన్నా గానీ ఇవ్వు అని నేనేం బలవంతం చేయలే. అడిగితే తీసుకున్నారు. మంచిగానే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం కాబట్టి అందరం మంచిగానే ఉన్నాం. తర్వాతకి మళ్ళీ కొన్ని రోజులకి ఇంకొక 1.5 lakh మా అన్నయ్య వచ్చి ఇప్పించిండు. మా అన్నయ్య వచ్చి ఏం చేసిండంటే, బావా వాళ్ళకి అర్జెంట్ అవసరం ఉందంట, ఇస్తాడు. చుట్టాలు కాకుండా మళ్ళీ మీ సొంత బ్రదర్ అతనికి మమ్మల్ని అడిగిండు కదా, తీసుకుపోయిండు. మళ్ళీ కావాలని మా అన్నయ్యని అడిగిండు. మా అన్నయ్యని అడిగితే ఆయనకి ఏం ఇవ్వలేక మళ్ళీ మా వారి దగ్గరకు వచ్చే ఇప్పించిన తర్వాతకి ఇక ఆయన తీసుకొని తీరలేదు, ఇట్లా తీసుకొని పోయిండు. తర్వాతకి ఇక నేను ఇంట్లో వర్క్ చేస్తాను మేడం, బ్లౌజులకి డిజైన్లు అవి వేసి. ఇక నేను ఇదంతా ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ? 98లో పెళ్ళయింది. 10కి డబ్బులు తీసుకురావాలి. ఆ 10 సంవత్సరాలు ఫస్ట్ టైం డబ్బులు తీసుకోవడం, సెకండ్ టైం డబ్బులు తీసుకోవడం. ఫస్ట్ టైం డబ్బులు తీసుకుని తెలుసు, సెకండ్ టైం డబ్బులు డబ్బులు తీసుకోవడం ఇరుక్కుంటామేమో, మళ్ళీ ఇస్తారు కదా అనుకున్నా. కానీ అయితే అప్పుడు ఎంతసేపటికి నేను ఇంట్లో పని చేసుకొని ఆ డిజైన్లకు బ్లౌజులకు ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ సంపాదించుకున్నాను. ఇందులో నీకేం సంబంధం ఉంది? ఒకసారి డైరెక్ట్ గా మీ ఆయన అడిగాడు, ఇంకోసారి మీ అన్నయ్య ద్వారా అడిగించారు. అయితే కష్టపడి ఆ 10 సంవత్సరాలలో మాకు అప్పుడు పెళ్ళప్పుడు కూడా ఏం పెట్టలేదు.
కట్టలేదు. అది కట్నం కింద మా అమ్మ వాళ్ళకి సూర్యాపేటలో ఇల్లు ఉంటే ఇచ్చారు. ఇచ్చేసి కొన్ని డబ్బులు ఇచ్చి ఒక 2 తులాలు పుస్తెలు తాడుపెట్టి పెళ్లి చేసేది. అయితే అది తర్వాతకి నేను కష్టపడి 20 తులాలు బంగారం కొనుక్కున్నా. ఇద్దరం కష్టపడ్డాం, ఇద్దరం చేసుకున్నాం, మంచిగా సంతోషంగా ఉన్నాం. మీ ఆయన ఏం పని చేస్తాడు? నువ్వేం చేస్తావు? మిల్లులో సొంత రైస్ మిల్లా? మిల్ లేదు మేడం, జాబే. మిల్లులో జాబ్ చేస్తాడు, నేనేమో ఇంట్లో పని చేసుకుంటా, ఈ వర్క్ చేసుకుంటా. ఏం వర్క్? బ్లౌజ్లకు డిజైన్లు అవన్నీ వర్క్ చేసుకున్నాం. ఇక్కడ బేగం బజార్కి వచ్చి కుందన్స్ చెమ్కీలు అన్ని తీసుకుపోయి ఇంట్లో అమ్ముకునేదాన్ని, చేసుకునేదాన్ని. ఇక నాకు అప్పటికి పిల్లలు కూడా కాలేదు కాబట్టి ఒక 5 years వరకు మంచిగా సంపాదించుకున్నాం. తర్వాత పిల్లలు పుట్టినాక కూడా చిన్న పిల్లలైనా అమ్మ వాళ్ళ సపోర్ట్ తోటి చేసుకున్నా, బంగారం కొనుక్కున్నా మంచిగా. అలా ఎప్పటిదాకా చేసావు పని? 2010 దాకా చేస్తూనే ఉన్నా, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నా, ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నా. అయితే ఇక ఆ తర్వాత ఏమైంది, ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం. మేము ఇల్లు కొనుక్కుందాం అనుకొని ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ చూసి తీసుకుందాం అనుకొని నా గోల్డ్ అంతా ఇచ్చేసిన. వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు, అప్పుడు ఆ టైంకి ఇవ్వలేదు, అప్పు తీసుకున్న వాళ్ళు ఇవ్వలేదు, 2.5 లక్షలు ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి ఈయన గొడవ పెట్టి గొడవ చేసేసరికి నేను పోయి మా వాళ్ళ దగ్గర పోయి అడుక్కొస్తామంటే ఇవ్వలేదు, వాళ్ళ టైం కాలేదు. అప్పుడు బాగా గొడవ అయింది. గొడవ అయితే వాళ్ళు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి గొడవ చేస్తుంటే ఈయన ఒప్పుకోట్లేడు, గలీజ్గా తిడుతున్నాడని మా నాన్న ఏం చేసిండంటే, ఎట్లనైనా ఇప్పిస్తాయ్యా, 1 లక్ష రూపాయలు అయితే తీసుకో ఫస్ట్ అని మా నాన్న ఇచ్చిండు. మీకేమి సంబంధం అమ్మా ఇదంతా? మీ ఆయన మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మీరు ఇంటికి వెళ్ళి డబ్బులు వసూలు చేసి మీ సొంత డబ్బులు ఇవ్వాల్సినంత అవసరం ఏముంది ఇందులో? ఆయన మా చుట్టాలు తీసుకుపోయారు కదా అని. మీ చుట్టాలంటే ఎంత దగ్గర? మా అమ్మ వాళ్ళ తరపు మా అమ్మ తమ్ముడు తీసుకుపోయారు కదా, పైసలు కావాలని ఆమె అడుగుతుందని అన్నాడు అని గొడవ పెట్టుకునేసరికి మా నాన్న ఆ ఫంక్షన్ ఇల్లు కొనుక్కునే టైంకి 1 లక్ష రూపాయలు ఇచ్చిండు, మిగతా డబ్బులు ఇవ్వలేదు. ఇక అప్పుడు అడుగుతుంటే ఆయన ఎందుకు కట్టట్లే డబ్బులు? ఆయన మొత్తం లాస్ అయిపోయిందంట, తెలియదు మాకు అప్పుడు. సొంత మేనమామ గురించి నీకు తెలియదా? అంటే మీ బిజినెస్ నాన్నకైతే తెలుస్తుందిగా, మీ అన్నకి తెలుస్తుంది. వాళ్ళకి ఎవరికి తెలియదు మేడం. తెలియకుండా ఉండేసరికి మీ పైసలు ఇచ్చింది ఫస్ట్ టైం. ఇల్లు ఎప్పుడు కొన్నారు మీరు? 2012. 2010లో అప్పు ఇచ్చారు, 12లో ఇల్లు కొన్నారు. అయితే ఈ లోపు ఏమైందంటే, మాకు ఒక సిస్టర్ ఉంది, మా సొంత సిస్టర్ కి వాళ్ళ అమ్మాయి ఉంది. వాళ్ళు కొంచెం మా బావ కొద్దిగా అమాయకుడు అని ఏం చేసిరంటే, ఆయనకి మా వారికి తెలిసిన వాళ్ళ సంబంధం ఉందని పెళ్లి చేసిరు. వాళ్ళు మిల్లు ఫీల్డ్ లో ధాన్యం ఖరీదులకు అట్లా పోయినప్పుడు చూసి కావాలంటే కట్నం లేకుండా చేసుకుంటామని చేసుకున్నారు. మా అక్క ఏం చేసిందంటే, సరే మంచి సంబంధం అయితే చూసి చేస్తుండు కదా అని ఒప్పుకుంది. తర్వాతకి ఇష్టం ఉందో అప్పటికి నేను ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి పెద్దగా తిరగటం వాళ్ళ గురించి ఎక్కువ ఏం తెలియదు. చేసుకున్న తర్వాతకి వెంటనే వాళ్ళకి నచ్చలేదని వీళ్ళకి గొడవలు అయ్యి డైవర్స్ తీసుకున్నారు. ఇక పైసలు మా మేనమామ తీసుకున్నాం. పెళ్లి చేస్తే కూడా ఇది డైవర్స్ అయిపోయిందని మా అక్క వాళ్ళ అమ్మాయి. ఈ 2 నా వల్లనే అని మస్తు టార్చర్ పెట్టిండు, కొట్టడం, ఇక పైసలు తీసుకురాలేదని. వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు కూడా అలా 2012 నుంచి ఎప్పటిదాకా హెరాస్మెంట్ చేశాడు? ఇప్పటిదాకా కూడా మేడం. ఆ 2 విషయాలు పట్టుకున్నా. ఎట్లా 10 ఏళ్ళు బాగున్నోళ్ళు అసలు మీకు సంబంధమే లేదు, ఆయనే మాట్లాడుకొని ఆయనే ఇచ్చి చేసుకొని మిమ్మల్ని ఎందుకు హింసిస్తాడు ఇంకా అర్థం కావట్లేదు. మా తరపు చుట్టాలు కదా, వాళ్ళకంటే మీరు ముగ్గురు ఎక్కువ కదమ్మా, 2 కూతురు భార్య ఎక్కువ కదా మీ ఆయనకి. లేదు మేడం, అట్లా మస్తు టార్చర్ పెట్టి. సిస్టర్ తో సంబంధం ఎలా ఉందమ్మా? అతనికి వాళ్ళ సిస్టర్ కి ఇప్పుడు డబ్బులు తీసుకున్నది వాళ్ళ సిస్టర్ దగ్గర కదా, వాళ్ళ సంబంధం బాగానే ఉందా? ఏది డబ్బులు అప్పు పూర్తిగా తీర్చకపోయినా కూడా 1 లక్ష రూపాయల వరకే తీర్చాడు కదా. అయితే అసలు ఆ పైసలు తీర్చలేదు, ఇవ్వలేదు. అయితే అప్పుడు 1 లక్ష రూపాయలు మా నాన్న ఇచ్చింది. నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళ చెల్లి ఒత్తిడి ఇతని మీద ఉందేమో, బావ చెల్లి ఒత్తిడి చేస్తూనే ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ డబ్బులు ఇప్పుడు మా మేనమామకి ఇచ్చింది 2.5 లక్షలు. మా అక్క వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు వాళ్ళు నేనే పెడతా ఖర్చు అని అబ్బాయి వాళ్ళు అన్నారంట. ఈ ఆయన ఇయ్యకతలే ఈయన పెట్టింది, ఇటు 2 లక్షలు పెట్టింది. మీ చుట్టరికాల వల్ల మీ ఆయనకి చాలా మీకున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తో చూస్తే. అయితే అట్లా అయింది. అయితే వాళ్ళు ఏమన్నారంటే, డైవర్స్ తీసుకున్నప్పుడు ఆ 2 లక్షలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అది ఇంకా కోర్టు కాలేదు అని అట్లనే పెండింగ్ పెడుతున్నారు. ఇప్పటికైనా అయిపోయిందా కేసు? కాలేదంట, ఇంకా నడుస్తుందా కేసు? అయితే ఇందులో ఏమైందంటే, ఇట్లా అట్లా అని మొత్తం గొడవలు అయినాయి ఫుల్ గా. మా అక్క వాళ్ళు ఆయన పెట్టుకున్నాడు గొడవ. ఇక వాళ్ళందరి గొడవలలో నన్ను టార్చర్ పెడుతున్నారు. అట్లా ఇద్దరు కలిసే ఉన్నారా తల్లి? ఇప్పుడు కలిసే ఉన్నాం మేడం. కానీ అయితే 2012లో ఆ ఇంట్లోకి పోయిన కాడ నుంచి కూడా, ఆ ఫంక్షన్ టైం నుంచి కూడా గొడవలే. 1 సంవత్సరంలో ఏం చేసిండంటే, ఇక ఆయన మిల్లు కడిపోయి లోన్ కొంచెం తీసుకున్నాం మేడం పైసలకి.
పైసలు తీసుకొని లోన్ తీసుకున్నాం కాబట్టి బంగారం అయ్యాన్ని నమ్ముకున్నాక లోన్ తీసుకొని కట్టుకున్నాం కదా, నేను ఇంట్లో చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటుంటే ఆయన జీతం లోన్ తీర్చుకోవచ్చు అనుకున్నాం. ఇక అట్లా అయ్యేసరికి ఈ వీళ్ళు పైసలు పెళ్లి ఎప్పుడు గొడవలైనాయి అని వాళ్ళందరి మీద కోపం నా మీద చూపించేది, వచ్చి రోజు కొట్టేది. ఇక ఇట్లా ఉంటే ఆయనకి తాగుడు అలవాటు ఉంది. ఆ సిచ్యువేషన్ లో 2ంటికి 3ంటికి అట్లా వచ్చేది మేడం. వచ్చినా కూడా ఇక ఈ గొడవ అయిన కానించి రోజు నోటికి వచ్చిన మాటలు అసలు వినటానికి కూడా భరించలేని మీకు ఇద్దరు ఆడపిల్లలు. అవును ఇప్పుడు మేడం. వయసు ఎంతమ్మా వాళ్ళకి? ఒక ఆమెకి 22, ఒక ఆమెకి చదువుకుంటున్నారు. చదువుకుంటున్నారు. రెండో అమ్మాయి ఎంత? డిగ్రీ 2nd ఇయర్ అయిపోయింది. పెద్ద అమ్మ, ఆమెకి ఇప్పుడు బీటెక్ ఇది అయిపోయింది. నిజంగా ఈ సమస్యల వల్ల ఇతని రియాక్షనా లేదంటే జనరల్ గానే తాగేటటువంటి వ్యక్తి యొక్క రియాక్షన్ అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జరిగిపోయి ఇవంతా 2012, 14 జరిగినటువంటి ఇక నా మీద 12 కక్ష. సంవత్సరాల పాటు ఒక కక్ష ఉంటుందా? 4.5 ఉన్నది లక్షల సార్. గురించి 4.5 లక్షలు ఇంకా కొన్ని ఆయన వాడకుండేమో మొత్తం ఇల్లు అమ్మేసి ఆమె పైసలు ఇచ్చేసినాం. ఇక గొడవలు అయితే ఆహా, ఆవిడ కొనుక్కున్న ఇల్లు కూడా అప్పు ఇచ్చేసారా? అమ్మేసినాం. ఎందుకంటే వీళ్ళు ఏమ్మా 4 లక్షలకి అంత ఇల్లు అమ్మేసుకున్నారా? ఎంత వచ్చింది? 18 లక్షలకు అమ్మినాం. అమ్మితే బ్యాంక్ 7 లక్షలు పోయింది. ఆ, ఇక మిగతాది మొత్తం ఆమెకే ఇచ్చిండు. అంటే అంతకు ముందు తీసుకుండేమో మరి నాకు చెప్పలేదు. ఆమెకి ఇవ్వాల్సింది ఎంత ఉందో. ఆమె అంటే ఎవరు? ఆడపడుచు. మా ఆడపడుచుకి, చెల్లికి వాళ్ళ సిస్టర్ కి మొత్తం ఇచ్చేసినాం. ఇచ్చేసినాక నీ వల్లనే ఇల్లు ఎప్పుడు అమ్మేశారు? 2016లో అమ్మినాం. 12లో కొన్నారు, 16లో అమ్మేశారు. 14 సంవత్సరాలే ఉన్నాం. అదో 4 సంవత్సరాలు, ఇదో 10 సంవత్సరాలు. 16 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి ఈ పంచాయతీ నడుస్తుంది. నడుస్తుంది. ఇక కొడతాడు, ఇక ఫుల్ సరే, ఇల్లు లేదు, అప్పు లేదు, అన్ని క్లియర్. మళ్ళీ కొత్తగా సంపాదించుకోవచ్చు కదా. అట్లనే మళ్ళీ కష్టపడదామంటే ఇక నా మీద కక్ష పెంచుకొని ఎట్లా కొడతాడంటే అట్లా కొడతాడు. వీళ్ళ దగ్గర తాగి తాగి ఏ వీళ్ళ దగ్గర సిచ్యువేషన్ లో కొడుతుంది? మీరు అప్పు తీర్చేసిన తర్వాత, ఇల్లు అమ్మేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు కొడుతున్నాడు? ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చిండు, మిగతా ఇవ్వలేదు కదా మా నాన్న. అది రెండు అక్కడి నుంచి రావాలి. ఇప్పుడు ఇంకా రాలేదుగా. కంపెన్సేషన్ అనేది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి రావాలి. ఇతను ఇల్లు అమ్మేశాడు, ఉన్న ఇల్లు లేదు. సో ఈ బాధ ఇక రోజు కొట్టడం, వేరే మిల్లు దగ్గర వేరే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. అది పెట్టుకున్నాడు. ఈ 16 ఏళ్లలో మీరు ఇంకే ఇల్లు కొనలా, ఇల్లు ఉన్నంతలో ఇల్లు నడుస్తుంది. ఆ, ఇంట్లో సరుకులు, పిల్లల చదువు, అది ఫీజులు, ఏదీ ఇవన్నీ లేదు. అన్ని నువ్వే చూసుకుంటున్నావా? అయితే ఏమైందంటే అతను వెళ్ళి ఇంకో ఇల్లు చూసుకున్నాడు. వేరే ఆమెని రిలేషన్ లో ఉండి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ గొడవల వల్ల కొడుతుండంటే డబ్బులకు ఇబ్బంది అయ్యి ఇట్లా ఇల్లు అమ్ముకున్నాం కాబట్టి ఆ కోపంలో ఉన్నాడేమోనని కొట్టినా తిట్టినా నేను ఓర్చుకొని ఇంట్లో కూడా చిన్న శారీస్ బిజినెస్ లాగా అట్లా పెట్టుకున్నా కూడా కనీసం పిల్లలు స్కూల్ కి పోతారని 9వ సంవత్సరం మేడం బ్యాక్గ్రౌండ్ స్టోరీ వేరే ఉంది. ఇంకో అయితే అప్పుడు ఉన్నది నాకు తెలియదు. 2014, 16లో తెలిసింది. 16లో ఇల్లు అమ్మినాం, ఆమె ముందని తెలిసింది. ఇక తెలిసిన తర్వాత అడిగితే నా ఇష్టం, నేను అట్లనే పోతాను, నీకు ఇష్టం అయితే ఉండు, లేకుంటే ఇంట్లోంచి వెళ్ళిపో. నిన్న నుంచి మేము అడిగేది అదే. 2016కి ఇల్లు అమ్మేసావు, అప్పులు తీరిపోయినాయి కదా, మళ్ళీ గొడవ ఎందుకు అని. అది గొడవ ఎందుకు అంటే ఆయనకి అక్రమ సంబంధం ఉంది, నువ్వు అడగడం స్టార్ట్ చేసావు ఇప్పుడు నుంచి. ఇక పీకుతున్నాడు నిన్ను ప్రతిసారి. రోజు ఇట్లా కొడతాడు, రోజు కొట్టడం. ఈ రోజు కొడతాడా, తిట్లతో ఆవిడెవరో దొరికిందా, వెళ్ళి 4 పీకేవని? నేనేం పీకలేదు, నాకు భయం అవుతుంది. ఆయన వచ్చిందంటే నాకు వణుకుడు వస్తుంది. ఎట్లా నోటుకొచ్చిన మాట. నువ్వు అడగకపోయినా కూడా అమ్మాయి ఎవరు, అసలు ఎందుకు ఇతని జీవితంలోకి వచ్చింది, ఇతను ఎందుకు ఆవిడ కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు అమ్మ వినండి అమ్మా, ఇప్పుడు వరకు మీరు స్టోరీ ఎలా చెప్తున్నారంటే మొత్తం 15 సంవత్సరాలు బట్టి ఆ 4.5 లక్షల గురించే మీరు కొట్టుకున్నట్టు చెప్పారు. కాదుగా, నీకు ఒక సవత ఉంది, ఆవిడతో అతను కునుకుతున్నాడు కాబట్టి నీ కోపం వచ్చి అడిగేటప్పుడు వచ్చి నేను వాయిస్తున్నాడు, కొడుతున్నాడు. అట్లా కొట్టేసరికి ఇట్లనే ఎవరు మళ్ళీ మిల్లులో పనిచేసేదా? ఈయన ఒక పని ఆయన, ఆవిడ ఒక పని ఆవిడ, వీళ్ళిద్దరూ జట్ అయ్యారు. ఆవిడకి పెళ్ళై భర్త లేడంట, చనిపోయిండు. ఆవిడ మిల్లులో మనకేం తెలుసు, లేకపోతే వీళ్ళిద్దరు కలిపి చంపేసే వాళ్ళు ఏమంటారు. ఆయన చనిపోయినాకనే ఈయన పరిచయం ఏంటంట, వేరే వాళ్ళు చెప్పారు. సరే అమ్మా, నీకు ఆ నరకం పడటం అలవాటు అయిపోయింది. 20 ఏళ్ల నుంచి తన్నులు తినటం చాలా, ఈ పాటి బాడీ స్ట్రాంగ్ అయిపోయింది. బూతులు తిట్లు తినడం అనేది నీకు నీ పిల్లలకి పాప వాళ్ళకంటే గతి లేదు, నీకంటే అలవాటు అయిపోయింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే మేడం, అయితే కొన్ని రోజులు దాకా ఇట్లనే ఉంటే ఆయన ఏం చేసినా, ఎంత ఇచ్చినా తీసుకొని నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చిన. అయితే మా మామగారి పొలం ఉంటే అమ్ముకొని వచ్చిండు. ఆయనకు బయట అప్పులైన అప్పటి నుంచి మాట్లాడు, ఆయనకి ఏంది ఎంత జీతం వస్తుంది అనేది కూడా ఏమి చెప్పడు. ఇంటి ఖర్చులకు కొంచెం ఇచ్చేవాడు. ఇప్పటికీ కలిసే ఉన్నారమ్మా? ఇప్పటికీ కలిసే ఉన్నారు. అతను తన్నా తిట్టినా కొట్టినా ఇంట్లో హింస పెట్టి డబ్బులు ఇవ్వకపోయినా, మీ బాగోగులు చూసుకోకపోయినా, నీ సంపాదన నువ్వు సంపాదించుకుంటున్నావు, పిల్లల్ని చదివించుకుంటున్నావు, అతనితో నీకేమి ఇప్పుడు లేదుగా. ఒకే చాటు ఉన్నా కూడా అతను డబ్బులు ఇస్తేనే గనుక ఇల్లు గడిచే పరిస్థితి అయితే లేదుగా. అట్లా కాదు సార్, ఒక 2 పిల్లలకు చూసుకున్నా, నాకు చూసుకోకపోయినా పర్వాలేదులే అని. మీరు ఇంట్లో వంట చేస్తే తింటాడా, వస్తాడా? అసలు రావట్లేదు, మొత్తం పని చేసి. ఎప్పటి నుంచి రావట్లే ఇంటికి? ఇంటికి వస్తాడు, నైట్ వచ్చి పడుకుంటాడు, పొద్దుగాల 4 గంటలకి. అయితే ఏమైందంటే ఆయన మిల్లు ఫీల్డ్ లోంచి
10 లక్షలు ఏమో మిల్లులో పెట్టినాను మేడం, 30 లక్షలు తెచ్చుకోండు ఆ ఇంటి కాడ నుంచి. మా మామయ్య పొలం అమ్మితే ఆయన కొద్దిగా ఈయన కొద్దిగా తీసుకున్నారు. ఒక 5-6 లక్షలు మా ఆడపిల్లలకి ఇవ్వాల్సి ఉంటే ఇచ్చిండు. ఇక ఆ తర్వాత మిగిలిన పైసలు ఏం చేసిండో తెలియదు. ఇప్పటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడని నువ్వు అంటున్నావు. ఆయనే చెప్పిండు, అన్నారు కదా అన్ని డబ్బులు తీసుకుపోయి మొత్తం ఆగం చేసేవారు, నువ్వు పిల్లల పేరు మీద ఒక 10 లక్షలు ఏమంటే మా మామయ్యతో కూడా గొడవ పెట్టుకొని తెచ్చుకున్నాడు. పిల్లలు అడిగితే 10 లక్షలు మిల్లులో పెట్టినా అన్నాడు. ఆ 10 లక్షలు కూడా లేవు అంటుండు. ఇప్పుడు సంవత్సరం పోయిన సంవత్సరం ఇంత జరుగుతున్నా కూడా మీ ఆయన నిలదీసా అతను తనేవాడు. ఆవిడ ఒక్కసారి కూడా అడగలేదమ్మా అసలు అమ్మాయి? నేను పోలేదు సార్, ఎప్పటికీ కొడతాడు. ఇప్పుడు అంటాడు కదా మా అమ్మ వాళ్ళు ఇచ్చిన ఇల్లు తీసుకురమ్మని ఇప్పుడు టార్చర్ పెడుతున్నాడు. ఇంకా ఉందా మీ అమ్మ వాళ్ళు ఏమైనా ఇచ్చారా నీకు? ఇల్లు ఉంది, అది అమ్మి డబ్బులు తీసుకురమ్మని గొడవ చేస్తున్నాడు. వీళ్ళని చూసుకోవట్లేడు. ఇప్పుడు కూడా ఇంకా కొడుతున్నాడు, ఆ డబ్బులు తెమ్మంటుండు మేడం. ఇల్లు ఆయన ఇవ్వడం మానేసి ఎదురు నిన్ను తీసుకురమ్మంటున్నాడు. ఎదురు తీసుకురమ్మంటుండు. ఇప్పుడు కొత్తగా జరిగిన స్టోరీ ఏమీ లేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు జరిగినటువంటి స్టోరీకి ఇప్పుడు మీరు కంక్లూజన్ ఇవ్వండి అని చెప్పి మా దగ్గరికి వచ్చారు. అవును సార్, నాకు ఏం కావాలి, మీకేం కావాలో చెప్పండి. ఆయన కొట్టద్దు మేడం, కొట్టొద్దు. ఆయన పిల్లల్ని చూసుకోవాలి. అంటే ఫీజులు కట్టాలా? కనీసం తినటానికి కూడా ఇంట్లో ఏమి ఇవ్వట్లేడు. పిల్లలకి ఇవ్వట్లేడు, నాకు ఇవ్వట్లేడు. ఇంతసేపు పోలీస్ స్టేషన్ ఒక రోజు బాగా కొట్టిండు. కొడితే నేను పోలీస్ స్టేషన్ పడుతుంటే పోలీస్ స్టేషన్ పోతే ఇంట్లో ఉండొద్దు, బయటికి వెళ్ళిపోమంటాడు. తినటానికి ఒక్క నిమిషం మేడం, తినటానికి ఇవ్వకపోయినా 15-16 సంవత్సరాల పాటు మీరు ఇల్లు నడిపించారు, గడిపించారు, పిల్లలకి చదువు చెప్పించారు, అన్ని చెప్పించారు. ఇప్పుడు సడన్ గా అతను ఇస్తే గానీ ఇల్లు గడవని పరిస్థితి ఉందా? ఫీజులు కూడా కట్టకపోతే నేనే కడుతున్నా కదా సార్, కొంచెం అప్ అయింది ఫీజుల వల్ల. ఇంట్లోకి ఎట్లా నేను పిల్లల్ని పిలుద్దామా, వాళ్ళు కూడా వస్తారేమో? పిలువండి సార్. మేడం సార్, వాళ్ళ 2 అమ్మాయిలు కూడా వచ్చారు, ఒకసారి పిలుస్తాను. రండమ్మా. నమస్తే సార్. కూర్చోండి. నమస్తే. ఏం చదువుకుంటున్నారు? నేను డిగ్రీ 2nd ఇయర్ మేడం, కంప్లీట్ అయిపోయింది. ఓకే, బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది మ్యామ్. ఎవరు పెద్ద? నేనే పెద్ద. నువ్వు పెద్ద. చెప్పండి అమ్మా, అక్కడ నుంచి అప్పటి నుంచి ఏదో చెప్తూ ఉన్నారు. సార్ యాక్చువల్గా మా మమ్మీ చాలా ఇబ్బంది పడుతుంది. కానీ యాక్చువల్లీ ఇందులో తను మాట్లాడిన అన్నట్టు నాట్ ఓన్లీ 6 lakhs అమౌంట్ మీద కాదు సార్, తను ఉంచుకున్నాడు. మేమే కనిపెట్టాం. తను చెప్పలేదు భయపడి. యాక్చువల్లీ తను వేరే వాళ్ళని ఉంచుకున్నాడు మిల్లులో. నియర్లీ మాకు ఊహ తెలియనప్పటి నుంచి సూపర్. అసలు మాకు తెలియదు. తెలుసా 2016 నుంచి అని చెప్పి. మాకు అసలు ఇల్లు కొన్న తర్వాతే మాకు తెలిసింది. మీకు తెలిసింది అప్పుడు? తెలిసింది అప్పుడే. మీకు తెలిసినంత వరకు ముందు నుంచి ఆవిడ ఉంది అనేది మీకు ఐడియా ఉంది. ఓకే, ఆవిడ వల్ల ఇప్పుడు ఎంత హరాస్మెంట్ గానీ ఆవిడ వల్ల బూతులు తిడతాడంట. చాలా మాతో కూడా తిడతాడు. అసలు యాజ్ ఎ ఫాదర్ గా తన రెస్పాన్సిబిలిటీ ఒక్కటి కూడా మెయింటైన్ చేయడు. మీరు క్వశ్చన్ చేస్తే రియాక్ట్ అవుతాడమ్మా, క్వశ్చన్ చేయకుండా కూడా ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావు, రాత్రి ఎందుకు రాలేదు, డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అంటేనే అతను చిరాకు కోపమా, లేదంటే మీరు మాట్లాడకపోయినా మిమ్మల్ని అంటాడు. అసలు ఇంటికి రాగానే తాగి వచ్చి గొడవ పడతాడా? మాకు భయం అవుతుంది మా, ఈ రోజు ఆయన తాగొస్తాడో, మంచిగా ఉంటాడో, మంచిగా ఉండడో. ఎన్నింటికి వస్తాడు ఇంటికి? ఆఫ్టర్ 11. నిద్రపోతారు కదా, అంటే మేడం వస్తాడు. ఏదో ఒకటి ఇల్లు గురించి ఒకటి ఉంది, వీళ్ళు ఇంకా ఇవ్వలేదు కదా ఇల్లు. సో ఆ ఇల్లు గురించే ప్రతిసారి మేము ఫీజెస్ అడిగినా, మా రెస్పాన్సిబిలిటీస్ గురించి అడిగినా, ఇంట్లో దేని గురించి అడిగినా ప్రతి దానికి ఇల్లు మ్యాటర్ ముద్దలు పెడతాడు. ఈవెన్ మేము మాట్లాడాలి, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే వాళ్ళకి ఇచ్చింది పక్కన. యాజ్ ఎ ఫాదర్ గా మాకు ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకు ఇవ్వాలి కదా. మేము వాటి గురించి అడిగినా ఇక్కడ ఈ రియాక్షన్ వచ్చినా అక్కడ పడితే తన్నులు. అది మ్యాటర్. మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టాడా? నాకు ఒక్కసారి పడ్డాయి అంతే. అమ్మకైతే తన్నులు. సో ఇక్కడ ఒకటమ్మా ఒక క్వశ్చన్, నిజంగా ఇల్లు ఏదో కిందో మీదో పడి తీసుకొచ్చి ఇచ్చినా కూడా అది ఆవిరైపోద్దిగా, లేదా ఆవిడ చేతిలో పెడతాడుగా, అంతే కదమ్మా? అంతే కదా. సో ఇల్లు గురించి అయితే కాదు ఇది. ఇల్లు వస్తే కనుక మీ మీద కొట్లాట్లు గొడవలు ఆగిపోతాయని చెప్పడానికి అయితే లేదు సార్. ఆయన అసలు ఏ రోజు రెస్పాన్సిబిలిటీ రోజు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఆడపిల్లలు అసలు మీకు ఏమైనా కష్టం ఉందా? అసలు ఎలా ఉన్నావని ఒక కాల్ రాదు మేడం. ఇప్పుడు 2 సంవత్సరాలు మేము చదువుతుంది, ఈమె హాస్టల్ ఎక్కడ ఉందో తెలియదు, ఈమె కాలేజ్ ఎక్కడ ఉందో తెలియదు, ఏం పట్టించుకోదు. జాయిన్ చేసే రెస్పాన్సిబిలిటీస్ కూడా లేవు. మీరు దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, ఆ స్థాయిలో మీరు ఆశపడటం కూడా ఆ మనిషికి ఆశపడే విధంగా నేను గాని, రమ్య మేడం గాని, శ్రీవాణి గారు గాని నేర్పించేటటువంటిది కాదు. అది మనసులోంచి రావాలి. ఒక్క నిమిషం నన్ను మాట్లాడినివ్వండి. మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్న ఈ 2 ఆడపిల్లలు కాదు, మీ వెనకాతలు ఉన్నటువంటి ఒక 100 మంది సైన్యం వచ్చిన మీ డిమాండ్స్ ఏంటి అనేది కరెక్ట్ గా ఉండాలి. రేపో మాపు ఈ 2 ఆడపిల్లలకి ఉద్యోగాలు ఇస్తాయి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. మీకైతే కనుక ఈ బ్రతుకు తెరువు సమస్య అయితే లేదు. ఏం కోరుకుంటున్నారు? ప్రేమ కావాలా, ఆప్యాయత కావాలా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అతను తెలుసుకోవాలా, లేదంటే ముందుకు వచ్చి పెళ్లిళ్ళు చేయాలి? ఇక్కడి నుంచి చూడండి. లవ్ కావాలి, ఎఫెక్షన్ కావాలి, కేర్ కావాలి, వచ్చి బాగా చూసుకోవాలంటే ఎక్కడ పుట్టారు?
పుట్టిస్తావు నేను అది అడగట్లేదు ఎక్కడ సార్. పుట్టిస్తావు నేను అక్కడ ఒకటే- పిల్లలు కన్నాడా అక్కడ లేదు, కన్నాడా లేదు, అక్కడ కనలేదా లేదు. ఓకే. అక్కడ ఒక అమ్మాయి ఉంటే పెళ్లి చేసిరంటే డైవర్స్ అయినాయి అంటే ఒక అబ్బాయికి పెళ్లి అయింది, ఆమెకు పాప. ఇక్కడి నుంచి మాట్లాడండి మీరు. అందులో రెస్పాన్సిబిలిటీస్ ఇది అవుతున్నాయి సరే, కాబట్టి ఇప్పుడు మీకు ఏం కావాలనేది మా ఇది. మా ఇద్దరి ఒపీనియన్ ఒకటే సార్. ఒకటే, ఏంటిదంటే ఆయన మారాలి, మళ్ళీ కలిసి ఉండాలి, కలిసి ఉంటాం అదనట్లేదు. వాళ్ళిద్దరి మధ్యలో మాకు లవ్ ఇవ్వమని కూడా మేము అడగట్లేదు. ఇక్కడ ఆయన దగ్గర నుంచి రాదన్న విషయం మాకు తెలుసు. మేము ఎంత తాపత్రయపడ్డా ఎవరు చెప్పినా అది రాదు. మాకు ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు ఆయన పెట్టినా పెట్టకపోయినా ఆయన దగ్గరే ఉండాలి అన్న ఈ ఒక్క దాంతోని ఇన్ని రోజులు ఉంది. ఏవైనా మా స్టడీస్ కానీ మా ఖర్చులు ఏవైనా అన్ని మా అమ్మని ఇల్లదీస్తుంది. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏమొచ్చిందంటే తనకి పెట్టగలిగే ఆల్రెడీ ఊర్లో అన్ని అప్పులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు తను పెట్టగలిగే కెపబిలిటీలో లేదు. అమ్మా ఇప్పుడు మేమేం అడుగుతున్నాం అంటే అట్లీస్ట్ మా చదువులు అయిపోయే వరకన్నా మా రెస్పాన్సిబిలిటీగా మా అట్లీస్ట్ బిల్ అన్న ఇప్పుడు మేము హాస్టల్ రెంట్ అది మీ ఇంటి దగ్గర పెద్ద మనుషుల ద్వారా పెద్ద మనుషులు- కదా ఇక్కడ దాకా నా- వస్తే actually- అట్లా పెద్ద మనుషులు వినరు అసలు. అమ్మా ఎవ్వరిని ఇప్పుడు మేము తిట్టరు. మీ హస్బెండ్ కి ఫోన్ చేసి 4 వీక్ ఏమే అనుకో మాటలో ఆయన వెంటనే ఏం చేసుకుంటారు ఈరోజు చేసుకోండి అంటే night- మీరు ఇంటికెళ్ళి కేసులు వేసుకునే అంత దమ్ము మీకుందా? లీగల్ గా వెళ్ళగలరా? ఇట్లా మేము ఫోన్ చేయగానే భయపడి ఇస్తాడని మేము అనుకో. మీ నాన్న ఆల్రెడీ ముద్రపోయాడు. అలా వద్దు అనుకోవడం. ముద్రపోయిన బ్యాచ్ లో మీరు లీగల్ గా తెగించి ఇంక ఈయన వల్ల ఒక ఉపయోగం లేదని మీరు క్లారిటీ ఉంది. ఎదురు రోజు న్యూసెన్స్ తప్ప. ఇలాంటిది మేమిద్దరిలో ఎవరైనా మాట్లాడామే అనుకోండి, అప్పుడు మీ నాన్న చేసే పని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం. అది ఎట్లాగో రెంటెడ్ హౌస్, ఆయన వెళ్ళిపోతాడు ఆరాంగా. మీరు అడిగిన గొంతమ్మ కోరికలు కాదు అవన్నీ మీ హక్కులు. మీ హక్కులన్నీ కోర్టు తీరుస్తుంది. దానికి మీరు రెడీయా అంటున్నా. అంటే మీరు ఏదైతే ఇప్పుడు దాకా మీ అమ్మ బంధం పెట్టుకుందో, 2 ఆడపిల్లలు, తండ్రి ఉండాలి, సొసైటీ, గుడ్ విల్ అని, అవును. అలా ఆవిడ ఇంతకాలం ఏదైతే ఉందో అది రోడ్డు మీదకి వెళ్తుంది. మీరు తెగించే ధైర్యం ఉందా? ఉందా? మాకు దీనికి ఉంది fix మేడం. మీ అమ్మ డెసిషన్ తీసుకోవాల్సింది. మీరిద్దరు ధైర్యంగానే ఉంటారు, హాస్టల్లో ఉన్నారు. ఒకటమ్మా, ఇది ఎలా ఉందంటే మీరు చెప్పేది మీ భాషలోనే చెప్తాను. కరోనా వైరస్ చావకూడదు కానీ కరోనా జబ్బు వదిలిపోవాలి. ఎలా అవుతుంది? అక్కడ ఆడదాని మీద ఒక ఆమె ఎవరైతే కనుక ఇతని మీద శిలాశాసనం చెప్తుందో ఆ వైరస్ అయితే మీరు తీయలేకపోయారు. బయటకు వచ్చి గొంతు చించుకుని అరవలేకపోయారు. పెద్దల్ని తీసుకొచ్చి మాట్లాడలేకపోయారు. ఇప్పుడుకొచ్చి పోలీస్ స్టేషన్, కోర్టు గడప తొక్కలేకపోయారు. అసలు ఇంక వెళ్ళే రకాలు కూడా కాదు. ఎలాగ కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు. అవ్వలే మమ్మల్ని అడ్డుకున్నారు, లేకపోతే మేము వెళ్ళాలని మేము మీ అమ్మ వెళ్ళగలదా? మీ అమ్మ తను వెళ్ళగలదా? వెళ్ళలేకనే మమ్మల్ని మేడం ఆపలేదు. అడిగేది అది. ఇప్పుడు వరకు రానటువంటి పోరాట పట్టిక ఇప్పుడు ఎలా వస్తుంది? మీ సిస్టర్ అంటుంది వీరు రెడీ అంటుంది. వేరే మీకు 16 years బట్టి యూ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ అండ్ టు ఫైట్. ఇప్పుడు సడన్ గా వీఆర్ రెడీ టు ఫైట్ అంటే కనుక మీకు అంత బ్యాక్గ్రౌండ్ బ్యాకింగ్ ఉందా? మీరు చేయగలరా? మీ నాన్న కూర్చోండి ఇక్కడ అని అంటే కనుక నోరు మూసుకుని కూర్చుంటారేమో. సరే మీరు ఆలోచించుకోండి అమ్మా, మేము చెప్తాము, తర్వాత ఫైనల్ గా మాట్లాడతాం. ఏంటంటే ఎక్కడా కూడా అంటే నాకు నిజంగా అనిపించేది ఏంటంటే 10 సంవత్సరాల పాటు ప్రయాణం బాగానే ఉంది, 10 సంవత్సరాల పాటు ప్రయాణం బాగానే ఉంది అనుకుంటే వాస్తవానికి ఆ స్టార్టింగ్ లో 98 నుంచి 2008 వరకు ప్రయాణం బాగుంది అనేటటువంటి ఒక కళ్ళకు గంతలు కట్టుకుని మీరు ఉన్నారంతే. ఎందుకంటే నీ మీద ప్రేమ ఆప్యాయత చచ్చిపోవచ్చమ్మా ఒక మగాడికి. ఓకే, ఎందుకంటే నువ్వు ఇలా అడిగావు, అలా అడిగావు, ఈ డబ్బులు అక్కడ ఇప్పించావు, మీ చేతులారా కొన్ని చేయించావు. ఎందుకంటే ఆ మనిషికి, ఎందుకంటే అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. వాళ్ళ సిస్టర్ దగ్గర డబ్బులు తీసుకెళ్లి మీ ఇంట్లో ఇచ్చాడు. ఇంకో పెళ్లి కూడా మీ తరపున వాళ్ళు పెళ్లి చేశాడు. అసలు అతని యొక్క ఇంటిగ్రిటీ, ఆలోచన, వ్యక్తిత్వం బట్టి ఇంకా అది ప్లేయింగ్ విత్ ద ఫైర్ అంటారు. అంటే అగ్గికి ఆజ్యం పోస్తున్నట్టుగా అనమాట. సరే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. నేను ఎందుకు ఆ పాయింట్ చెప్పానంటే కనుక అప్పుడు మీ ఇద్దరి మధ్య సంబంధాలు సత్సంబంధాలుగా ఉండేవేమో, డబ్బులు ఇచ్చుకోవటాలు పుచ్చుకోవటాలు అలవాటేమో, లేదంటే అవతల వ్యక్తులు ఇచ్చేస్తే కనుక ఈ క్లియర్ అయిపోద్ది అంటే ఈ అప్పు తీర్చేస్తాడేమనే నమ్మకంతోనో, లేదంటే పెళ్లి చేస్తే కనుక వాళ్ళు సుఖంగా సౌఖ్యంగా ఉంటారనే నమ్మకంతో అలాగే ఏదో మీరు గుడ్డుగా మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద ముందుకెళ్ళారు. కానీ ఎప్పుడైనా కూడా అది రిస్క్ ఇష్యూ. ఎందుకంటే కనుక అతను అప్పు తీసుకెళ్ళి ఎక్కడో ఇచ్చాడు అనుకో, బయట ఎక్కడో, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. మీ దగ్గర డబ్బులు తీసుకుని ఎక్కడో ఎవరిదో పెళ్లి చేశాడు అనుకో, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ ఏమైంది? ట్రాన్స్ఫర్ మెకానిజం జరుగుతుంది. అంటే వాళ్ళ ఇంట్లోంచి మీ ఇంట్లోకి, వాళ్ళ ఇంట్లో నష్టం, మీ ఇంట్లో లాభం, పిల్లవని, అప్పవని, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? అప్పటికే బ్యాక్గ్రౌండ్ ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. నీకు అర్థం కానిది ఏంటంటే ఆ అమ్మాయి ఇదంతా ఫేసెస్ లో ఎంట్రీ కాదు, ఆ అమ్మాయి అప్పటికే బ్యాక్గ్రౌండ్ లో ఉంది. ఎవరైతే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఆ బ్రహ్మరాక్షసి ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. అప్పటికే అతనికి ఏంటంటే అక్కడ లైకింగ్ ఎక్కువైంది, ఇక్కడ డిస్లైకింగ్ ఎక్కువైంది. ఏదో ఒక బలమైనటువంటి కారణం చూపెట్టి నిన్ను దూరం పెట్టాలి అంటే కనుక ఏదో ఒకటి. నిజంగా ఎవరు నమ్మరమ్మా. అంటే ఒక 15 సంవత్సరాల పాటు 4.5 లక్షల గురించి ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి అనేటటువంటిది నమ్మసక్యంగా లేదు. అతను ఏంటంటే ఏదో కారణం కావాలి, నువ్వు డబ్బులు తీసుకురాకపోతే కనుక మీ పుట్టింటి నుంచి వచ్చేటటువంటి ఆస్తిని తీసుకురా, ఏదో ఒకటి పెట్టుకుని నీ గొంతు పెట్టుకుని నిన్ను అనగదొక్కి ఏ విధంగా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడంటే ఈ పెళ్లి ఇలాగ అవ్వటానికి
నిన్ను కొట్టడానికి, నిన్ను తిట్టడానికి, నేను తాగటానికి, నా లివర్ కిడ్నీ పాడు చేసుకోవడానికి నువ్వు కారణము, మీ వాళ్ళు కారణము, నువ్వు వాళ్ళ దగ్గరుండి డబ్బులు ఇప్పించడం కారణము, అక్కడి నుంచి ఆస్తి తీసుకురావటం కారణం. కాబట్టి ఈ రోజు నుంచి నేను నీకు ₹1 పావలా కూడా ఇవ్వను, నీ సావు సావు. అది అతను గీసినటువంటి ఒక డిజైన్ వర్క్ ఇది. ఇదంతా కూడా అతను డిజైన్ చేశాడని నేను అనుకోవట్లేదు. బ్యాక్గ్రౌండ్ లో ఆవిడుండి దగ్గరుండి కలిపి డిజైన్ చేశారు. ఎటొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే అక్కడ వాళ్ళిద్దరికి ఒక పిల్ల జల్ల లేకపోవడం అనేది మనకు అదృష్టం. ఎందుకంటే మీరు లీగల్ గా పోరాడితే కనుక రమ్య మేడం సపోర్ట్ తీసుకుని ఏదైతే కనుక వీళ్ళు న్యాయపరంగా రావాలో అవన్నీ వస్తాయి. కాబట్టి అక్కడ లేకపోవడం అనేది మనకి ఒక గోరంత ఆశ. అయితే నేను ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చక్కటి పిల్లలు శుభ్రంగా చదువుకుంటున్నారు, భవిష్యత్తులో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఈ రోజు వచ్చి ఈ పిల్లల మీద కూడా విరుచుకుపడి నానా తిట్లు వీళ్ళని కూడా తిట్టి వీళ్ళు పరువు తీసి రేపొద్దున వీళ్ళ యొక్క పెళ్ళిళ్ళు అవ్వకుండా లేదంటే వీళ్ళ భవిష్యత్తు నిలబడకుండా చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి అసలు ఈ మ్యారేజ్లోకి ఎప్పటికైనా మనస్ఫూర్తిగా ఒక ఆలోచనతో ఎంటర్ అయ్యాడా, లేదంటే ఇదంతా యాదృచ్ఛికంగా ఒక పెళ్లి జరిగిపోయింది, పెద్దలు అక్షింతలు వేసేసారు, తర్వాత 2 ఆడపిల్లలను కనేసామని చెప్పి. ఎందుకంటే మీ మీద 1,00,000 కోపాలు ఉండొచ్చు, తిట్టచ్చు, కొట్టచ్చు, హింస పెట్టచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ మీద ప్రేమ ఉండాలి కదా. అమ్మా ఓకే మీ అమ్మ ఎలాగన్నా ఉంది, ఇగోరా ఈ ₹1000 ఉంచుకోండి, ఇంటి సామాన్, అమ్మా ఇదిగో ఫీజు కొనుక్కోండి, ఫీజు కట్టుకోండి, పుస్తకాలు కొనుక్కోండి. ఆడపిల్లల మీద రాదు. ఎంత సౌతలు ఉన్నా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న లేడీస్ లాంటి వాళ్ళు 10 మంది ఉన్నటువంటి మగాళ్ళు కూడా ఫైనల్ గా ఈ ఇంటికి వచ్చి పిల్లల్ని కాపాడుకుంటారు. సో కాబట్టి నాకు అనిపించేది ఏంటంటేనమ్మా, రియలిస్టిక్ గా మనం ఆలోచించుకుంటే సొల్యూషన్ దొరుకుతుంది. ప్రాక్టికల్ గా తెలివైన పిల్లలు చదువుకున్నారు, సమాజంలో ఎన్నో చూస్తుంటారు, మీరు ఎన్నో హెడేక్స్ చూస్తుంటారు, ఎంతో మంది మీ ఫ్రెండ్స్ చెప్పేటటువంటి మాటలు వినుంటారు. మీకు అనిపించి ఉండొచ్చు, అరే వీళ్ళందరితో పోల్చుకుంటే మనం దురదృష్టవంతులం కదా, మనకంటూ ఒక ఇల్లు లేదు, ఒక మంచి వాతావరణం లేదు, ఒక కుటుంబం లేదు, ప్రేమగా దగ్గర తీసుకునేటటువంటి ఒక తండ్రి లేడు కదా అనే బాధ మీకు ఉండొచ్చమ్మా. కానీ నేను అనేది ఏంటంటే, ఎంతకాలం బాధపడతారు, ఎంతకాలం ఏడుస్తారు మీరు? చిన్నప్పటి నుంచి అలవాటైంది. ఒక్కొక్కరికి ఒక దరిద్రం, ఒక్కొక్కరికి ఒక దురదృష్టం. మీకు తండ్రి ఉన్నా కూడా లేనట్టే అనేటటువంటి భావంతో ఉంటేనే మీరు బ్రతికి బట్టకట్టగలరు. మళ్ళీ ప్రేమ కావాలి, మళ్ళీ తండ్రి యొక్క ఆప్యాయతలు కావాలి, మళ్ళీ లేనటువంటి చిగురించుకునే ఈ ప్రేమలు చిగురించుకోవాలి అంటే కనుక ఐ డోంట్ థింక్ సో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అమ్మా. దానికి పైపెచ్చి ఏం జరుగుతుందంటే తెలుసానన్నా, యూ విల్ లూజ్ యువర్ కెరియర్స్. మీ కెరియర్స్ పాడైపోతాయి. రేపొద్దున ఈడు మగాడమ్మ ఈయన పెళ్లి చేసుకుంటే ఆ మగాడిలో మీ నాన్న కనిపిస్తూ ఉంటాడు, ఓద్ర బాబు ఈడే నరకాసుడిలా ఉన్నాడు, ఒక నరకాసుడితో సగం జీవితం అయింది, వీడితో ఇంకా సగం జీవితం అయితే పెళ్ళే చేసుకోరు. బట్ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ వెరీ రేర్ సిచ్యువేషన్ దట్ యువర్ సీయింగ్ ఇన్ యువర్ హౌస్. మీ ఇంట్లో ఇది చూసేటటువంటిది ఒక రేర్ సిచ్యువేషన్. నాకు మీరిద్దరు ఆడపిల్లలు ఎలా మానసికంగా తేరవాలంటే, ఎస్ మీ అమ్మని కాపాడుకోండి, మీ అమ్మకు కావాల్సిన ప్రపంచాన్ని, జీవితాన్ని, భవిష్యత్తుని, డబ్బుని అన్నీ ఇవ్వండి, సంపాదించుకోండి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఓకే, చిన్నపిల్లలు 16 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో అనుకుంటే కనుక అమ్మ మా నాన్న కొడతాడు, తిడతాడు, గొంతు పిసికి చంపేస్తాడు, మా అమ్మని చంపేస్తాడు అనుకోవచ్చు. అరే కమాన్, మీరు 21-22 ఇయర్స్, మీరిద్దరు ఫైటర్స్. ఇందాక నేను చెప్పిన సామెత 100 సార్లు నేను చెప్తా, కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అంటే అవ్వదు. యూ నీడ్ టు లెర్న్ టు ఫైట్. ఏదో ఒకటే మిగులుతుంది. అతను మన ఇంట్లోకి రావటం అన్నా ఉంటుంది, రాకపోవటం అన్నా ఉంటుంది, ఏదో ఒకటే ఉంటుంది. అతను ఇంట్లోకి రావాలి, ప్రేమగా ఉండాలి, అన్నీ చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం మనం కేసులు కూడా పెట్టాలి, అతనితో ఫైటింగ్ చేయాలంటే అవ్వదు. మీరు నిజంగా మీ హక్కుల గురించి పోరాడాలి అని అనుకుంటే కనుక ఆ మనిషి విరుచుకుపడేటటువంటి తత్వాన్ని తాత్కాలికంగా భరించాలి. మీకు సంబంధించిన ప్రొటెక్షన్, సపోర్ట్ తీసుకోండి. ఎవరు లేరా నాన్న మీకు, మామయ్యలు, పెద్దనాళ్ళు ఎవరు లేరా మీకు సపోర్ట్ చేసి? అసలు ఆడపిల్లలు 4 మేడం. అరే మీ తల్లిదండ్రులు బతికే ఉన్నారా? మా నాన్నగారు లేరండి, అమ్మ ఉంది. అన్నదమ్ములు ఉన్నాడు కానీ వాళ్ళిద్దరికి ఆయన అంటే భయం, తిడతాడు. అసలు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా పోయి మస్తు గొడవ చేసి వచ్చి, ఊర్లో పెద్ద మనుషులు కూడా ఎవరు తెలియదు, భయపడడు. నోరు తెరిస్తే ఆయన నోరుకే భయపడతారు అందరు. సో నేను చెప్పేది ఒకటేనమ్మా, సింపుల్ లాజిక్. ఒకటి, మీకు అతి పెద్ద ఆస్తి ఏదన్నా ఉంది అంటే కనుక నన్ను మధ్యరాత్రిలో లేపన్నా అడగండి, నేను మీకు చదువులు, మీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ చదువుల వరంకి నేను శతకోటి వందనాలు చేస్తాను. అది కొన్ని కోట్ల విలువైనటువంటి ఆస్తి మీ అకాడమిక్స్. దాన్ని ఎస్కలేట్ చేసుకోండి. మాస్టర్స్ చేయాలంటే మాస్టర్స్ చేసుకోండి, లేదంటే హైదరాబాద్ లాంటి ప్లేస్కి వచ్చి జాబ్ సెర్చ్లోకి వెళ్ళండి. ఫస్ట్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీ నాన్నతో మీరు పోరాడాలి అంటే కనుక మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలి. మీకు చదువు ఉన్నప్పుడు అది పెద్ద సమస్య కాదు. 10,000, 15,000, 25,000 ఎంతో కొంత మీ ఇద్దరికి వస్తుంది. ఇప్పటికిప్పుడు మీరు ఫైట్ చేస్తే కనుక నెక్స్ట్ స్టెప్ మీకు అల్లకల్లోలం అయిపోతుంది.
మిమ్మల్ని ఉద్యోగం చేసుకునేవాడు, ఫ్రీగా ఉండనేవాడు, మీ మీద ఉన్న కసి కోపం అంతా ఆవిడ మీద చూపించి చేస్తాడు. నేనైతే ఏమంటానంటే మీరు ఖచ్చితంగా ఫైట్ చేయాలి, అతనికి గుడ్ బై చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి, అతనికి సంబంధించిన హక్కులన్నీ మీరు తీసుకోవాలి, మీకు రావాల్సిన అంతా కూడా హక్కు పోరాటం చూపెట్టాలి. కానీ రమ్య మేడం నాతో యాక్సెప్ట్ చేస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఒక సైలెంట్ ఫేస్. నీకు ఎంత ఇంకా 1 year ఉందనన్నా నీకు? నువ్వు అయిపోయింది సార్. యాక్చువల్లీ కోచింగ్ తీసుకుంటే జాబ్ వచ్చేది, కానీ ఇంకా కోచింగ్ కోచింగ్ చేయాలని బీటెక్ అయిపోయింది ఈ సంవత్సరం. నీదన్నా? ఇంకా ఫైనల్ ఇయర్ ఉంది ఇంకా final year. సో నేనేమంటున్నానంటే అమ్మా, మేబీ ఐఎమ్ రాంగ్, ఐ డోంట్ నో, బట్ నేనేమని చెప్తున్నానంటే కనుక ఈ టైంలో బహుశా ఆ పిల్లలు ఇంకొక 1 yearలో సెటిల్ అయిపోతారు అని అనగా సానుకూలంగానే ముందుకెళ్ళి ఒక్కసారి ఆ పిల్లలు సెటిల్ అయ్యి వాళ్ళకి ఏదన్నా ఒక ఉద్యోగం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత అప్పుడు దీర్ఘకాలికమైనటువంటి పోరాటం చేస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదమ్మా. ఆ కెరియర్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఈ అమ్మాయికి కోర్స్. ఇప్పుడు ఇట్లా ఉన్నారు కదా, అట్లనే అనుకున్నాం. ఏమన్నా కానీ పిల్లలకి చెరకు జాబ్ వచ్చినాక నేను కష్టపడతాం, ముగ్గురం కష్టపడతాం, ఆ మనిషి పెట్టినా పెట్టకున్నా ఏం కాదనుకుని ఊపున్నా ఇన్ని రోజులు. అట్లయితే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వచ్చే నెల రిజిస్ట్రేషన్ అయితే సూర్యాపేటది నాకు ఇచ్చిన ఇల్లు అమ్మేస్తారు. అమ్మేస్తే ఆ పైసలు తెచ్చుకొని వీళ్ళ చదువులకి 1 లక్ష 2 లక్షల దాకా అప్పైంది తీర్చుకుందామంటే ఇప్పుడు ఆ డబ్బులు తీసుకుపోతా అని కూడా ఎలా తీసుకెళ్తాడమ్మా ఆయన. ఇవ్వకుంటే ఇప్పుడు ఎట్లా టార్చర్ పెడతాడు, భయపడతాడు. ఆ పైసల గురించి ఇప్పుడు ఇల్లు నిన్న పొద్దున పోతే కూడా ఆ ఇల్లు తీసుకురాలేదు, ఆ సంగతి చెప్తా అని మీకు వచ్చే డబ్బులు ఉన్నాయి కానీ అవి కూడా అతను కాజేస్తాడు అనేటటువంటి ఒక ఫియర్ ఉందిగా. కనీసం ఒక్క రోజు కూడా పిల్లల్ని ప్రేమగా కూడా మాట్లాడు సార్, మేము ఆయన నుంచి ప్రేమ ఎక్స్పెక్ట్ చేయట్లే, మాకు బతకనిస్తే చాలు, మీ బ్రతుకులు మిమ్మల్ని బతకనిస్తే చాలు. అసలు ఎట్లా అంటే అసహ్యమైన మాటలు అవి నేను భరించలేకపోతే కొట్టడం, ఆ మాటలు అనే దాంట్లో నన్ను భయపడతాడు. ఇక అవి మేము వినలేకపోతున్నాం. రోడ్డు మీద ఎక్కడ ఏది అనేది మ్యాటర్స్ కాదు, మా ముందు మా అందరి ముందు వియర్డ్ అనిపిస్తుంది. ఇప్పుడు చెప్తారు వినండి. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఒకళ్ళ కష్టం సుమన్ గారు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నది ఇండైరెక్ట్ గా ఈ కేసు ద్వారా మీరు ఏం నేర్చుకుంటారు అని. ఇండైరెక్ట్ గా మీకు ఏదో రకంగా సహాయపడాలి అనే ఉద్దేశంతో అందరూ ఇక్కడ దాకా రాలేకపోవచ్చు. పాపం ఈవిడ 16 ఏళ్ల నుంచి ట్రై చేసుకుంటూ నెంబర్ క్లిక్ అవ్వడం వల్ల ఈ రోజు పాపం ఇక్కడికి రాగలిగింది. మరి ఆ రోజే మేము మాట్లాడేసి ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయేదేమో. ఆ నెంబర్లు కూడా రిపీటెడ్ గా ఈ రోజు మేము ఇక్కడ షో చేస్తున్నామంటే సుమన్ టీవీలోనే ఆ కాంటాక్ట్ నెంబర్స్. ఆ ఫోన్ దద్దరిల్లిపోతుందండి. మేము ఆ ఫోన్స్ తీయలేకపోతున్నారు. మేము తీయమండి, మా ప్రొఫెషన్స్ మాకుంటే. ఆ నెంబర్ ఎవరైతే డీల్ చేస్తున్నారో సో మీరు వాట్సాప్ మెసేజ్లు పెట్టండి, కుదిరితే వాళ్ళు మీకు కాంటాక్ట్ లోకి వస్తారు. ఇలా ఇక్కడ మాట్లాడుతున్న ఇటు కేసులు ఇది ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి కాదు. ఇటువంటి సమస్యలు ఉంటే మీరు ఎట్లా సాల్వ్ చేసుకోవాలని చెప్పండి. ఇందులో మనం నేర్చుకోవాల్సిన బేసిక్ పాయింట్స్ ఏంటి? కొన్ని చెయ్యకూడని పనులు జరిగిపోయినాయి, అవి అప్పుడే కంప్లీట్ చేస్తుంటే బాగుండేది. ఏంటవి? పెళ్లిలో ఒక ఆడపిల్లకి ఏదన్నా స్త్రీధనంగా ఇస్తాము అనే ఆస్తులు అంటే ఆ మ్యారేజ్ లోపే అయిపోవాలి. అవి మీరు అబ్బాయికి రిజిస్ట్రేషన్లు చెయ్యొద్దు. అది 98లో అన్నా, 2000లో అన్నా, 2010 అన్నా, 16 అన్నా, రేపొద్దుట 30 అయినా అమ్మాయికి స్త్రీధనంగా రిజిస్ట్రేషన్లు చేసుంటే తను ధైర్యంగా మాట్లాడడానికి ఒక హక్కుగా ఉంటుంది. ఈ రోజున 90% కేసులు అలాగే ఉన్నప్పటికీ మీరు కూడా ఇక్కడి నుంచి జాగ్రత్త పడండి. ఆడపిల్లకి ఏదైనా ఇస్తాము అంటే ఇచ్చేయండి తప్ప మీ వాళ్ళు ఇవ్వలేదు అని నరకం 26 ఏళ్ల నుంచి 28 ఏళ్ల నుంచి అమ్మాయి పడుతుంది. ఒక పాయింట్. రెండో పాయింట్, అమ్మాయి తరపు వాళ్ళ చుట్టాలకి భార్య దగ్గరుండి దయచేసి అప్పులు ఇప్పించకండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అది ఆయన కష్టార్జితం అయి ఉంటుంది. 2 వాళ్ళ కుటుంబ సభ్యులకి, మీ కుటుంబ సభ్యులకు గౌరవం ఇప్పించడం కోసం ఇప్పించిన వ్యవహారం. ఆ పనికి మాలలో అప్పు తీర్చకపోవడం వల్ల ఈవిడ ఈ రోజున పడుతున్న నరకం. మేబీ ఆయనకి కష్టాలు ఉంటే ఉండొచ్చు. నిజంగా ఇలా ఒక అమ్మాయి కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది మేనమామకి హెల్ప్ చేయడం వల్ల. పైగా ఆవిడ మాట్లాడింది ఏమీ లేదు ఇందులో. అలా బామ్మరిది వచ్చాడు, ఎందుకు బూతులు తిడుతున్నాడు. మరి ఎరా నువ్వు తీసుకొచ్చే వాడికి కట్టించావు, ఎవడన్నా నువ్వు మాట్లాడేది పక్కకంటే ఈ రోజున ఆవిడకి కష్టం వస్తుంటే వాళ్ళ బ్రదర్స్ నుంచోలేకపోతున్నారు, బూతులు తిట్టి పంపించేస్తున్నాడు. సో సొంత చుట్టాలు ఆడపిల్ల తరపు వైపు వెళ్ళి దయచేసి అప్పులు చేయకండి. ఒకవేళ అలాంటి కర్మే మీకు వస్తే ఆ అమ్మాయి కుటుంబం నాశనం అయిపోద్దని గుర్తు పెట్టుకొని ఆ అప్పులు తీర్చేసుకుంటూ ఉండండి. ఈ 2 విషయాలు కొంచెం జాగ్రత్త పడండి. అవి లాస్ట్ కి ఇచ్చేసారు మేడం ఆ పైసలు కూడా. నువ్వు దగ్గర 15 ఏళ్ళు నువ్వు చెప్పిన పంచాయతీ అదే కదా. మీ ఆయన నీకు బుస్సు అని కాటేస్తున్నాయి ఆ పాయింట్లేగా. కానీ మేము కనిపెట్టిన పాయింట్ ఏంటి? డే 1 నుంచి మీ ఆయన ఈ పాయింట్లు అడ్డు పెట్టుకొని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ నడిపిస్తున్నాడు తల్లి.
మీతో మాట్లాడనివ్వకుండా అంటున్నాం. అవును. అర్థం అవుతుందా? అలాగే ఈ ఎపిసోడ్ లో మీరు నేర్చుకోవాల్సిన ఇంకొక పాయింట్, ఎప్పుడైనా ఇంకా కుటుంబాలు కలిపే ఉంచాలని చూస్తామండి. అందులోని పిల్లలు ఉన్న కేసుల్లో భరించండి, మాక్సిమం భరించండి. ఆ భరింపు ప్రాణం దాకానో, మానం దాకానో, పరువు దాకానో వస్తే దయచేసి భరించకండి. ఎవరో ఒకళ్ళ హెల్ప్ మేము దొరకలే, ఎవరో ఒకళ్ళ హెల్ప్. అన్ని చోట్ల మేమే ఉండలేంగా. అడ్వకేట్స్ ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, ఫ్రీ లీగల్ ఎయిడ్స్ ఉన్నాయి. ధైర్యం చాలా ఇంపార్టెంట్. ఒక ఆడమ్మాయికి ధైర్యం ఎట్లా వస్తుందని చెప్పా మీకు చాలా సార్లు చెప్పుంటా. సంపాదన, సెల్ఫ్ రెస్పెక్ట్, గౌరవంతో, క్యారెక్టర్ తో ఒక ఆవిడ ఏదన్నా సంపాదించిందంటే ఆ డబ్బు మాట్లాడుతుంది. అది ఈ అమ్మాయి చేసిన పని. సూపర్. నిజంగా ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేను. డే 1 నుంచి పోసలో కుట్లో ఆయన తిండి పెట్టకపోయినా కుటుంబాన్ని నడిపించుకుంది. ఒక ఇల్లు కొనడానికి తన వంతు ప్రయత్నం తను చేసుకుంది. అయినా కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఇల్లు అమ్మిచ్చేసింది, ఆ అప్పులు తీర్చేసింది. ఇప్పటికీ స్టిల్ 16 ఏళ్ల నుంచి నడిపించుకుంటుంది. ఒక ఆడపిల్లకి భర్త మీద వేసే మెయింటెనెన్స్లు ఇవన్నీ వేసే ముష్టి పనిష్మెంట్, వాడికి ఇవ్వబోయే పనిష్మెంట్. కానీ మన తిండి మనం బతకాలి. బతుకున్నంతకాలం నాన్న దగ్గర, పెళ్లి అవగానే భర్త దగ్గర, తర్వాత పిల్లల దగ్గర తన ఓపికంది, సంపాదించింది, అది ప్రూవ్ చేసింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ప్రతి స్త్రీ తనకి తాను సంపాదించుకోవాలి. మేడం మా భర్త ఏం చేస్తాడు? ఇప్పుడు పనిష్మెంట్ల గురించి ఆలోచిద్దాం. ఇందాక నేను చెప్పాను మ్యాక్సిమం భరించండి తల్లి అని. ఈవిడ అది మ్యాక్సిమం భరించేసింది. భరించిన తర్వాత జరుగుతున్న ప్రాసెస్ ఏంటంటే పరువు. ఇక్కడ ఒక మగపిల్లాడు ఉండుంటే ఆవిడ ఈ రోజున అలా మాట్లాడేది కాదు ధైర్యంగా. ఎందుకంటే సంపాదన ఉంది, మగపిల్లోడు ఉన్నాడు, ఏం పర్లా తోలు తీసేయొచ్చని. 2 ఆడపిల్లలు ఉండేసరికి ఆవిడ ఇంకా భయపడిపోతుంది. అరే బాబు, ఈ రోజున ఆడపిల్లలు ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు. ఆ పిల్లలకి ఆ హృదయ స్పందన అర్థం అవుతుంది. మగపిల్లలు మంచోళ్లే కాదనట్ల, కానీ వాళ్ళు పెరిగే విధానం అనేది తల్లి మార్చలేదు కదా. తండ్రి ఈ రకంగా ఉన్నాడు, పిల్లలు బయట ఏం చేస్తారో తెలీదు. ఈ పిల్లలకి ఎవ్రీడే కష్టం తెలుస్తుంది. ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా తల్లి తీసుకోవాల్సిన టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. అది ఈవిడ చేయలేకపోయింది. ఈ రోజున ఆవిడ ఎవరు చెప్తారు ఒక మంచి సలహా అని ఇక్కడికి వచ్చిందే తప్ప నా ప్రాబ్లం ఇట్లా సాల్వ్ చేసేయండి అని చెప్పట్లా. నాకు ఇలాంటి ఒక భయం ఉంది, ఏ రకంగా వెళ్తే బెటర్ అంటే. మనిషికి మనిషి సహాయం చేసే రోజులే పోయినాయి. రిలేషన్స్ అంత డేంజర్ లో ఉన్నాయి. ఎవరికాళ్ళు ముందుకొచ్చి మన ఇంట్లో అమ్మాయి మన ఇది అని ఎవరు సహాయం చెయ్యట్లా. మాట్లాడడానికి ఒక చెవు దొరకట్లా ఈ రోజున. వీళ్ళ ముగ్గురే సైకలాజికల్ గా మాట్లాడుకుంటున్నారు. ఒక స్టేజ్ తర్వాత ఏమవుతుందో కూడా తెలియదు. దయచేసి మంచి ఫ్రెండ్స్ ని, అంటే కొలిగ్ పక్కన ఉండే వాళ్ళని మంచి ఫ్రెండ్స్ గా చేసుకుంటూ ఉంటే మాటల్లో సగం ప్రాబ్లం క్లియర్ అవుతూ ఉంటుంది. దయచేసి మంచి ఫ్రెండ్స్ ని అరేంజ్ చేసుకోండి చుట్టుపక్కల వాళ్ళని. ఎందుకంటే చుట్టాలు ఎవరు, మనము ఒకరికి చుట్టాలమే, వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు. ఎందుకంటే మనం బిజీ. కష్టం వచ్చినప్పుడు నిలబడేలాగా ఉండగలిగితే వాళ్ళు మంచి చుట్టాల కిందే లెక్క. ఈ రోజున పాపం ఆవిడికి కష్టం వస్తే నుంచునే చుట్టాలు లేరు. ఎందుకంటే అలా ఆయన అంటే భయపడుతున్నాడు, అలా ఆయన నోరుకు భయపడుతున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు యుద్ధం ఎవరు చేయాలి? వాళ్ళకి మానసిక ధైర్యం ఇవ్వడం కోసమే సార్ ఇప్పటిదాకా మాట్లాడారు. ఆ ధైర్యానికి ఫైర్ యాడ్ చేస్తా ఇప్పుడు నేను మాట్లాడు. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఒక్కడిచ్చేవాళ్ళక ఒక రత్నాలు లాంటి 2 పిల్లల్ని పెట్టుకొని ఏం తల్లి నిన్ను ఇప్పటిదాకా పొగుడుతున్నాను నేను. మీ ఆయన లాంటి ఒక పనికి మాలిన వ్యక్తికి నువ్వు ఎంత టైం ఇచ్చుడే దండగా అని నా బాధ. సొసైటీ, కుటుంబం, పిల్లలు, పెళ్లిళ్ళు అనేది ఓన్లీ స్త్రీకే కాదు. ఇన్ని సంవత్సరాలు 30 ఏళ్ళు 28 ఏళ్ళు పెళ్లి అయిపోయిన మగాడికి కూడా అది చాలా అవసరం. ఇక్కడ గుడ్ విల్ ఈవిడ ఒక్కడదే పోవట్లా. ఈ టైంలో ఈవిడ కనుక వాళ్ళ భర్తని వదిలేస్తే 28 ఏళ్ళు పడిన నరకానికి పెద్ద పనిష్మెంట్ పడుతుంది. ఏముంది, అక్రమ సంబంధంతో ఎవరితో ఒకతుంది. ఏం అక్రమ సంబంధాలండి బాబు, చిరాకు వచ్చేస్తుంది. కొన్ని రోజులకు మేము ఎపిసోడ్లు చేయలేము. ఎందుకంటే అక్రమ సంబంధాలు తప్పు అని చెప్తుంటే అక్రమ సంబంధాలు పెట్టుకుని జనాలు లేపేస్తున్నారు. ఒక్క కేసు అన్న చూడండి, మా ఆయన హెరాస్ చేశారు అందుకే లేపేశాను, లేకపోతే మా ఆవిడ ఇలా చేసింది అందుకే లేపాను లేదు. ఉత్తిన చంపేసుకుంటున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకొని. ఈవిడేంట్రా అంటే నరకం పడుతుంది. ఇక్కడ ఎవరిని చంపమని కాదు, మోరల్ వాల్యూస్, కుటుంబ వ్యవస్థ. ఒక భర్త చేసిన పనికి పిల్లలకి ఇప్పటిదాకా అమ్మాయి ఒక మంచి కుటుంబాన్ని ఎందుకు ఇచ్చిందంటే ఆవిడ నరకం పడుతూ ఇచ్చింది. ఆ పిల్లలు ప్రతి రాత్రి నాన్న వస్తున్నాడంటే భయపడుతున్నారు. ఇలా తాగుతున్న ప్రతి ఇంట్లో పిల్లలు భయపడుతున్నారు. ఆ పాపం ఎవరేసుకోవాలి? దేవుడు రాసింది ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? మీది ఒక కుటుంబం అని, ఒక రుణానుబంధాలు అనే కదా మిమ్మల్ని నలుగురిని ఒక గ్రూప్ చేసి పంపించారు ఇక్కడికి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరిగి ఆ పిల్లల్ని ఈ రోజున రోడ్డు మీద వేసావు. ఈ రోజున మీ ఆవిడ నిన్ను వదిలేస్తే సొంత భార్య ఉండదు, కని పెంచిన 2 పిల్లలు ఉండరు.
ఒక పనికి మాలిన ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకొని తిరగడం అంటే నీ మీద నువ్వు ఉమ్మేసుకున్నట్టు లెక్క. ఇప్పుడు వాళ్ళు అదే పని చేయబోతున్నారు, అదే చేస్తారు. ఎందుకంటే భరించారు భరించారు భరించారు, ఇక సాల్రా బాబు నీతో. నీకు పర్ఫెక్ట్ పనిష్మెంట్ వాళ్ళు వదిలేయటమే. మీకు అర్థమైందా నాన్న? మీ నాన్నకి మీరు ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇట్లాంటి వాడు నాకు అవసరం లేకుండా బతికేవాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారమ్మ సమాజంలో. మీరు విత్ క్యారెక్టర్ తో గుడ్ విల్ తో బతుకుతున్నారు, సమాజం మీకు హెల్పే చేస్తుంది. ఇలాంటి నాన్న మీరు పక్క పెట్టుకుంటే మీ అమ్మని హింసించడానికి రేపొద్దున మీకు వచ్చే సంబంధాలు కూడా చేరకొడతారు. మీకు చదువుకోవడానికి ఒక ఎరువే వేయని వ్యక్తి మీ కుటుంబాలు బాగున్నాయంటే ఎందుకు ఊరుకుంటారు? మీ కుటుంబాలే ఆయనకి టార్గెట్. అర్థమవుతుందా? ఈ రోజు మీ అమ్మ ఏం భయపడుతుందంటే నాకు రేపొద్దుట రాబోయే రూపాయి వేస్ట్ అవుతుందేమో. వేస్ట్ అవ్వదు తల్లి, నువ్వు మీ ఆయనతో కలిసి ఉన్నా అది వేస్ట్ అవ్వదు. టచ్ చేసే రైట్స్ నీకు లేవు. అలా ఉంటే మా వాళ్ళకి ఫోన్ చేయండి, మా టీం అంతా నీకు అందుబాటులో ఉంటుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. నేను మీ ఆయనతో కలిసి ఉండొద్దాన్ని. నువ్వు ఈ రోజే డెసిషన్ తీసుకోవాలి. ఇట్లాంటి వ్యక్తి అదేమన్నా సొంత ఇల్లా, రెంట్ హౌస్, ఆయన కడుతున్నది 6,000, అవునా? ఇంకొక 6,000 నువ్వు సంపాదించుకోలేవా? సంపాదించుకో. అంటే నువ్వు తలుచుకుంటే ఏమన్నా చేయగలవు. మీ ఆయనకు నువ్వు ఒక పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే ఈ రోజే మీరు డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మేము ఫోన్ మాట్లాడబోతున్నాం, మాట్లాడతాం. ఎందుకంటే ఎక్కడో అక్కడ కట్ అవ్వాలి రిలేషన్. మీ నాన్నకి మీ వాల్యూ తెలిసి మీ కాళ్ళు పట్టుకొని బతులాడాను, మరి కాళ్ళు పట్టుకోపోయినా మీ మనసు సాటిస్ఫై అయ్యేలాగా ఆయన బతిమలాడి రెస్పాన్సిబిలిటీస్ ప్రూవ్ చేసుకుంటే ఒక ఛాన్స్ ఇవ్వండి. లేదా ముందు అర్జెంట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వాలి. ఇవాళ మేము ఫోన్ మాట్లాడతాం కాబట్టి గొడవ అవుతుంది. ఇదే గొడవ, ఇక ఫైనల్, ఇక గొడవ లేదు మీ ఇంట్లో. చాలు పడిన నరకం. అమ్మ ఆ పిల్లలకి కళ్ళకు అద్దుకుని పెళ్లి చేసుకునే అబ్బాయిలు దొరుకుతారు. ఇలాంటి మంచి పిల్లలు దొరక్క బయట ఏడిస్తున్నారు మగాళ్ళు. అర్థమవుతుందా? ఇంకా 5 ఏళ్ల టైం ఉంది. కెరియర్ నువ్వు గట్టిగా లైన్ లోకి వస్తావు తల్లి. నువ్వు సంపాదించే డబ్బులు ఆ రెంట్కి ఆ పిల్ల ఫీజులకి సరిపోతాయి. ఆ పిల్ల ఇంకో 1-2 సంవత్సరాలకు లైన్ లో వస్తుంది. సంపాదించండి, ఒక చిన్న ఇల్లు కొనుక్కోండి. మనం బయటికి వెళ్ళిపోయినా అమ్మ కూర్చొని తినగలిగితే చాలు. ఇంతే మీరు చేయాల్సిన పని. మీకు 5 years టైం ఇస్తున్నా. మీ నాన్న అవసరంలా, మీ నాన్న రూపాయి మీకు అవసరంలా. ఇప్పుడు మీరు చేయబోయే యుద్ధం ఎందుకంటే 28 ఏళ్ళు మీ అమ్మకి నరకం చూపించిన మీ నాన్నకి కోర్టుల ద్వారా పనిష్మెంట్ ఇవ్వాలి. మీకు ఆల్రెడీ రాబోయే డబ్బు దాచుకోవాలి అంటే ఆవిడ ఈ రోజే డెసిషన్ తీసుకోవాలి. చాలు పడిన నరకం. మీ నాన్న గిర్రగిర తిరిగి వస్తే వస్తాడు, లేదా బయటే బూతులు తిట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు. కుక్క వాగింది అనుకోండి, లెక్క కూడా చేయకండి. అలాంటి వ్యక్తికి మీరు ఇచ్చే పనిష్మెంటే ఇది. లీగాలిటీ ఏంటి మేడం అది కూడా చెప్పేస్తాం. మీ ఆయనకి మాట్లాడడానికంటే ముందు మీ ఆయన రేపు వదిలి వెళ్ళండి పోలీస్ స్టేషన్ లో. ముందు అర్జెంట్ గా కంప్లైంట్ ఫైల్ చేయండి. మీ అమ్మగారిని తీసుకుని వెళ్ళి 498 డొమెస్టిక్ వైలెన్స్ అన్ని కేసులు మీరు వెయ్యాలి తల్లి. ఎక్కడ మీకు అడ్వకేట్ అవసరం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి. ముందు అర్జెంట్ గా కేసు రిజిస్టర్ అవ్వాలి. మీకు ప్రొటెక్షన్ కావాలి. ఇంటిలోకి అతను రాకూడదు, తిట్టకూడదు. తిట్టాడా వెంటనే వీడియోలు తీయండి, ఫోటోలు తీయండి. ఇమ్మీడియట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ రోజు ఇచ్చేస్తే తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు ఈసారి. ఓకే, ఫస్ట్ మీకు ప్రొటెక్షన్ వచ్చింది, ఇంట్లో నస తగ్గింది, బూతులు తగ్గినాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పినాను. అలా అరెస్ట్ చేస్తే అమౌంట్ లంచం ఇస్తే బయటకు వచ్చేస్తా. అరెస్టే లేదు మర్చిపోండి. కానీ ఇంటికి వచ్చి బూతులు తిట్టి న్యూసెన్సులు చేస్తే కేసుల్లో అరెస్టులు ఉన్నాయి. ఉరేసేరుగా మీ నాన్నకి మీరే వేయలేదు ఇప్పటిదాకా. మీరు పనిష్ చేయలేదు, కోర్టు పనిష్ చేసి చేయలేదు. ఫ్యామిలీ మ్యాటర్స్ నాన్న ఇవి. అరెస్టులే లేవు. ఆయన మన ఆయన తిరుగుతా, ఆయన వదిలేయటమే మీరు ఇచ్చే పనిష్మెంట్ అన్న. ఆయన జైల్లో వేసుడు ఉరేసుడు గురించి మాట్లాడట్లా నేను. ఆయన మాట్లాడేవి మీకు అనవసరం. మీరు చెయ్యబోయేవే ఆయన గుర్తు పెట్టుకోవాలి. ఆయన సైకలాజికల్ గా ఏదో అంటున్నాడు కదా, నేను పోలీసుని కొంటా, జడ్జిని కొంటా, అడ్వకేట్. కొనుక్కోరా, నువ్వు కొనటమే కావాలి మాకు. అర్థమవుతుందా? అలాంటి ఏమి ఉండవు నాన్న. ఇవన్నీ ఫేక్ చేసే మాట్లాడే మాటలు ఇవన్నీ. వాళ్ళకి నిజంగా తెలుసు ఎవరిని కొనటం కుదరదు. అసలు మీ కేసులో కొనాల్సిన అవసరం కూడా లేదు. అర్థమవుతుంది? ఆయన పైన ఆయన చేసుకుంటూ లాయర్లకు ఫీజులు ఇచ్చుకొని తిరగలిగితే చాలా పెద్ద పనిష్మెంట్. మీకు ఫీజులు కట్టడు కానీ లాయర్లకు ఫీజులు ఇచ్చుకుంటాడా? అర్థమైందా? మీకు ఫీజు ఉన్నప్పుడు లాయర్లకు ఫీజులు కట్టనే, పోలీసులకు లంచాలు ఇచ్చుకొని. అర్థమవుతుందా? ఇదే మీరు చేయాల్సిన పని. అసలు పోలీసులు ఏమి లంచాలు తీసుకోరు. మీకు చెప్తున్నాడు కదా, మీకు అదే అంటున్నా. మీ అర్థం అవ్వాలని మీకు చెప్తున్నా. అలాంటి ఒక ఖర్చు అవ్వాలి. భార్య పిల్లల్ని వదిలేస్తే ఎలా ఉంటుందని ఆయనకి తెలియాలి. నువ్వు నీ దగ్గర మాకు రూపాయి అవసరం లేదు. నువ్వు అవన్నీ ఖర్చులు అంటున్నావు, ఒక పెట్టుకొని పో. ఎక్కడ తిరుగుతావు తిరుగు. సొంత భార్య పిల్లలే లేనప్పుడు పనిష్మెంట్ ఇంతకంటే ఏం పనిష్మెంట్ కావాలి నాన్న? నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు అమ్మా. మీరు సఖీ సెంటర్ ఉంటుంది, మీరు తెలంగాణ జ్యూరిస్డిక్షనే కాబట్టి సఖీ సెంటర్కి వెళ్ళండి. అక్కడ ఫ్రీ లీగల్ ఎయిడ్ కోర్టే మీకు ప్రొవైడ్ చేస్తారు. అందులో మీకు వారసత్వ ఆస్తులు ఏమైనా ఉంటాయి, అటాచ్మెంట్ అడగండి. మంత్లీ మెయింటెనెన్స్ 50,000 అడగండి తల్లి, మీకు వస్తుంది. పిల్లల చదువులు పెళ్లిళ్ళు కూడా మీ ఆయన బాధ్యతే, అందులోనే వస్తే ప్రొటెక్షన్ కూడా అడగండి. మేడం మాకు ఇవన్నీ తెలియట్లేదంటే తెలంగాణ హైకోర్టులో లీగల్ సెల్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి హెల్ప్ అడిగినా మీ జ్యూరిస్డిక్షన్కి సంబంధించిన వాళ్ళకి ఇస్తారు. అందరికీ మేము ఫ్రీగా వచ్చి లీగల్ సర్వీసులు చేయలేమండి, ప్లీజ్ ఏమనుకోవద్దు. గవర్నమెంట్ లీగల్ సెల్ వాళ్ళు
జుడిషియరీ డిపార్ట్మెంట్స్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మేబీ మీకు అవేర్నెస్ లేక మేము అందుబాటులో కనిపించడం వల్ల అందరు ఇక్కడ దాకా వస్తున్నారు, కానీ మేము అన్ని చోట్లకి వచ్చి చేయలేము, ప్లీజ్ అర్థం చేసుకోండి. 2, ఉమెన్స్ కమిషన్ ఉంది తెలంగాణలో. ఉమెన్స్ కమిషన్కి వెళ్ళినా మీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది. కానీ ఈ రోజు నేను చెప్పబోయేది ఏదైతే ఉందో అది ఇంకా పర్ఫెక్ట్. ఉమెన్ కమిషన్కి ఎందుకు కౌన్సిలింగ్లకి వీటికి వాటికి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి రిఫర్ చేస్తారు, వాళ్ళ పవర్స్ అంతవరకే. సో ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ప్రొటెక్షన్ వస్తుంది. 2, సఖీ సెంటర్కి వెళ్ళండి, డీవీసీ కేసులో మీరు అన్నీ అడగండి. ఓకే, మీకు ఇవాళ ఈ బంధం కట్ చేయడానికి నేను మీ హస్బెండ్తో మాట్లాడబోతున్నాను, మీకు ఓకేనా? ఇక్కడ వినేసి వెళ్ళిపోవడం కాదు, మీరు ప్రాక్టికల్గా అది చేస్తాము అంటేనే డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు నేను మాట్లాడేసినాక మీరు ఇంటికి వెళ్ళి ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లల పెళ్లి దాకా ఆగుదాము అనుకుంటే ఇవాళ మీ కాపురం నాశనమైనట్టు లెక్క అవుతుంది. ఒక 1 వీక్ 10 డేస్ డెసిషన్ తీసుకుంటారా? నాన్న అసలు ఏమీ ఉండదు, మీరు తలుచుకున్నదే ఫైనల్. అర్థమవుతున్నా? పైగా మీ ముగ్గురు ఒక యూనిటీగా ఉన్నారంటే ఇంకా పవర్ఫుల్గా ఉంటాయి కేసెస్. కొంచెం ఆలోచించుకోండి, ఎందుకంటే మీరు ఈరోజు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, ఇది సరిపోతుందని నా ఉద్దేశం. ఇలా మీరు ప్రొసీడ్ అవ్వండి. ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా మా వాళ్ళకి ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటారు. మళ్ళీ మాట్లాడండి, ఒకవేళ మీరే మాట్లాడండి మేడం అంటే ఇంకొకసారి మీరు ఫోన్లో మాట్లాడించినా మేము మాట్లాడతాం. బెటర్ కదా, ఎందుకు ఈ రోజే మనం మాట్లాడడం. డెసిషన్ వద్దులేదు. ఓకేనా? అంటే మీకు ఇంకా కంఫర్ట్ జోన్ ఉంది. ఈ రోజు మేము ఇచ్చిన బూస్ట్ తోటి మీరు ఎనర్జెటిక్గా ఆలోచించుకోండి. ప్రాబ్లం ఇదంతా ఇవాళ తేల్చాల్సిందే అనిపించిన రోజు అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోండి. ఇంకేదైనా లీగల్ హెల్ప్ కావాల్సి వచ్చినా మా వాళ్ళ ఫోన్లో అందుబాటులో ఉంటారు. సరేనా? బెటర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ తల్లి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగా చదువుకోండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో Thank మచ్ you. మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.